వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ ఆల్ ఇన్ వన్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే సూపర్ గుడ్గా ఉన్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫేషియల్ ఫస్ట్ నేను క్లీన్ చేసింది మన గుడ్ వైబ్స్, బేబీ వైబ్స్ ఉంటాయి కదా, దాంతో నేను ఫేస్ అంతా క్లీన్ చేసుకొని మిస్ట్ అంటే ఆ చిన్న క్లిప్పింగ్ కాస్త మిస్ అయిపోయింది, మిస్ట్ అప్లై చేశాను. చేసిన తర్వాత కొంచెం వెట్గా ఉంటుంది కదా, అప్పుడు నేను ఇది క్లెన్జింగ్ చార్కోల్ ఫేషియల్ చేస్తున్నాను ఇక్కడ. సో క్లెన్జింగ్ ఇప్పుడు నేను అప్లై చేస్తుంది క్లెన్జింగ్ అనమాట. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా స్ట్రోక్స్తో మనకి మంచి గ్లో తెచ్చిపెట్టేది మెయిన్ మసాజ్ వల్లే. మనం వాడే క్రీమ్కి సూటబుల్ అవుతుంది, సూటబుల్ అవ్వదు, బట్ సూట్ అయ్యిందంటే కనుక ఎక్కువ రిజల్ట్ తెచ్చిపెట్టేది మన మసాజ్ స్ట్రోక్స్ వల్లే. ఎందుకంటే మసాజ్ చేయడంలో మనకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, ఫేషియల్ చేసుకోవడంలో ఫేస్లో ఉన్న ట్యాన్ పోతుంది, రిలాక్సేషన్ వస్తుంది. ఇక్కడ ఇస్తుంది అండర్ ఐది స్ట్రోక్ చూడండి ఎంత స్మూత్గా ఇస్తున్నాను. అంటే ఇందులో మీకు ఫాస్ట్ కనపడచ్చు, నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఎందుకంటే ఇది ఫేషియల్ అండ్ 1 hour చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీకు చూపించేది నేను జస్ట్ ఒక 10 to 15 minutes బిలో ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఇక్కడ ఎందుకు అంత తీసుకున్నానంటే తక్కువ కూడా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను 4 వాడుతున్నాను కదా, 5 వాడుతున్నాను. ఏంటంటే క్లెన్జర్, స్క్రబ్, జెల్, ఫేషియల్ క్రీమ్ అండ్ ఫేస్ ప్యాక్. సో ఇవన్నీ కలిపితే టోటల్ 1 hour అబవ్ అవుతుంది. 1 hour 10 minutes కూడా తీసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టించి మీకు చాలా స్ట్రోక్స్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఫర్ హెడ్ స్ట్రోక్ అనమాట, ఇది రింకిల్స్ రాకుండా ఉంటుంది. ఇక్కడ జిగ్ జాగ్ ఇదిలో చూపిస్తున్నాను ఈ స్ట్రోక్ అనేది. ఇవన్నీ కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఇక్కడ చూడండి మైండ్ రిలాక్సేషన్ అండ్ అండర్ ఇది స్ట్రోక్స్ అండ్ చిక్స్ స్ట్రోక్స్. సో కంపల్సరీ మనం ఫేస్ చేసేటప్పుడు కూడా కింద నెక్ కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఇది చిక్స్ స్ట్రోక్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇయర్స్, ఫేస్తో పాటు నేను ఇయర్స్ అండ్ నెక్ కూడా మసాజ్ చేస్తున్నాను. ఈక్వల్ మసాజ్ ఉండాలి, ఎందుకంటే చాలా గుడ్ రిజల్ట్ వస్తుంది. మళ్ళీ అక్కడ ఎక్కువ మసాజ్ చేసి ఇక్కడ సైడ్లో చేయలేదనుకోండి డిఫరెంట్ తెలిసిపోతుంది. అందుకని చెప్పేసి ఫేస్, నెక్, ఇయర్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఇలా స్ట్రోక్స్ కూడా నెక్ కంపల్సరీ అప్వర్డ్ డైరెక్షన్లో ఇవ్వాలి. ఎందుకంటే మనకి డబల్ చిన్ ఉండే వాళ్ళకైతే అప్వర్డ్ ఇచ్చారు ఏంటంటే అది కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో చిన్ దగ్గర స్కిన్ పెరగకుండా ఉంటుంది అండ్ స్కిన్ జారకుండా ఉంటుంది. మెయిన్ ఇవి నెక్ స్ట్రోక్స్. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది క్లెన్జింగ్. నేను ఒక 5-10 minutes రాశాను. నెక్స్ట్ ఇక్కడ స్క్రబ్ తీసుకుంటున్నా. ఈ స్క్రబ్ వల్ల ఏంటంటే మనకి లోపల ఉన్న ట్యాన్ అంతా అనుకుంటాం, మనం డైలీ సోప్ రుద్దుతున్నాం, ఫేస్ వాషెస్ పెడుతున్నాం, ఇవన్నీ అనుకుంటాం, కానీ బట్ లోపల ఉండే డస్ట్ మనకి తెలీదు. సో ఇలాంటి ఫేషియల్ వల్లే అవన్నీ బయటకు వచ్చేస్తాయి. మన లోపల ఉన్న డర్టీ అంతా ఈ స్క్రబ్బింగ్తో సగం బయటకు వచ్చేస్తుంది. సో చూడండి ఇక్కడ కూడా ఎలా చేస్తున్నాను నేను స్క్రబ్బింగ్. నోస్ మీద బ్లాక్ హెడ్స్, మన స్టీమ్ అంతా ఏంటంటే కొంతమంది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తీయడానికి కోసం అనుకుంటారు, బట్ ఏంటంటే ఈ స్క్రబ్బింగ్ వల్లే ఇది చాలా పోతుంది తెలుసా. ఈ నోస్ పైన రుద్దడం వల్ల స్క్రబ్బింగ్లోనే వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ పోయి రిమూవ్ అయిపోయి నీట్గా ఉంటుంది. నోస్ అనేది షైన్ అవుతుంది, అక్కడ గ్లాస్ లుక్ లాగా షైన్ అవుతుంది మన స్కిన్, నోస్. సో ఇలా ఇక్కడ చూడండి ఈ విధంగా నేను ఇది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. సో ఈ విధంగా స్ట్రోక్స్ ఇస్తున్నాను, చూసారా సో ఫ్రెండ్స్ ఇలా స్క్రబ్బింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోయి స్కిన్ షైన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి అయిపోయింది, అది కూడా నేను క్లీన్ చేసేది చూపించలేదు. సో ఇక్కడ నేను నెక్స్ట్ జెల్ అప్లై చేస్తున్నాను. సో జెల్ కూడా సేమ్ ప్రొసీజర్, సేమ్ స్ట్రోక్స్తో ఇవ్వాలి, సేమ్ మసాజ్. సో ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫేస్ చాలా క్లీన్ అండ్ నీట్గా కనబడుతుంది, క్లీన్ అయిపోతుంది. అండ్ ఆల్సో సేమ్ స్ట్రోక్ చూడండి, ఫేస్ సేమ్, ఫేస్, నెక్ అండ్ ఇయర్స్ సేమ్ అప్వర్డ్ డైరెక్షన్. చిన్న దగ్గర ఈ స్ట్రోక్ చూడండి, చిన్ దగ్గర ఏమి స్ట్రోక్ ఇస్తున్నాను, చిక్స్ దగ్గర ఎలాంటి స్ట్రోక్స్ ఇస్తున్నాను, నోస్ దగ్గర ఎలాంటి స్ట్రోక్స్ ఇస్తున్నాను, ఫోర్హెడ్ దగ్గర ఎలాంటి స్ట్రోక్స్ ఇస్తున్నాను.
అండ్ ఇక్కడ నేను అప్లై చేస్తుంది వచ్చి క్రీమ్ ఫేషియల్ క్రీమ్. ఎందుకంటే అక్కడ జల్దీ నేను 5 minutes చేశాను, ఇక్కడ మధ్యలో కరెంట్ కూడా పోయింది. సో అందుకే ఆ క్లిప్పింగ్ ఎక్కువ చూపించలేకపోయాను. అండ్ వచ్చేసి ఇక్కడ ఫేషియల్ క్రీమ్ చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లీట్ అవ్వకుండానే ఎంత గుడ్ రిజల్ట్ వచ్చింది నా ఫేస్లో, ఎంత వైట్ కనబడుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ చూడొచ్చు మీరు, ఇందాక లైటింగ్లో కనబడలేదు. ఇక్కడ చూడండి హ్యాండ్స్ అండ్ ఫేస్ కలర్, ఫేస్ కలర్ డిఫరెంట్ చూస్తున్నారా. ఇక్కడ ఫేస్ వచ్చి తెల్లగా ఉంది, హ్యాండ్స్ వచ్చి డార్క్గా ఉంది. సో అదేనండి ఫేషియల్కి ఉన్న ట్రిక్స్ అలాంటివి. సో చేసుకోవడంలో యూజ్ ఏంటి అంటే చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. చేసుకుంటే ఖచ్చితంగా గుడ్ రిజల్ట్ ఉంటుంది. బట్ మనం వాడే క్రీమ్స్ కంటే అన్నీ కూడా వర్క్ చేస్తాయి. బట్ ఏంటంటే స్కిన్ టోన్ని బట్టి కొన్ని సూట్ అవుతాయి, కొన్ని సూట్ అవ్వవు. సూట్ అవ్వని మనం రిజల్ట్ రాలేదనుకోండి, ఇది బాగాలేదు, ఫేషియల్ రిజల్ట్ రాలేదు అని అంటారు. సో అదేంటంటే స్కిన్ని బట్టి కూడా కొన్ని సూట్ అవుతాయి, కొన్ని సూట్ అవ్వవు. బట్ ఇక్కడ చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రోక్ చూసారా, నేను ఇక్కడ డ్యాప్ చేస్తున్నాను, దానివల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అండ్ ఇక్కడ చిక్స్ దగ్గర చూడండి ఏ విధంగా నేను రౌండప్ చేసి ఫేషియల్ స్ట్రోక్స్ ఇస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రింకిల్స్ని ఎక్కువ రాకుండా, వయసు కంటే ముందే కొంతమందికి వచ్చేస్తుంటుంది కదా, అందుకని ఇలాంటి స్ట్రోక్స్ బాగా వర్క్ చేస్తాయి. అందుకే స్పెషల్ వీడియో నేను ఓన్లీ ఫేషియల్ చేశాను. ఇక్కడ ఈ స్ట్రోక్ కూడా చూడండి, చిక్స్ అనేది మనకి జారకుండా అప్వర్డ్ డైరెక్షన్లో వేస్తే గట్టిగా ఉంటాయి, గట్టిగా ఉంటుంది అనమాట, స్కిన్ జారకుండా ఉంటుంది ఆ స్ట్రోక్ అది. అండ్ నెక్ కూడా అప్వర్డ్ డైరెక్షన్, కంపల్సరీ అప్వర్డ్ డైరెక్షన్లో ఇవ్వాలి నెక్ కూడా. ఈవెన్ మనం ఫేస్ ప్యాక్ పెట్టినా సరే ప్యాక్ అనేది కంపల్సరీ అప్వర్డ్ డైరెక్షన్లోనే ఇవ్వాలి. అండ్ చిన్న టిప్స్ తెలుసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత గ్లో వచ్చింది ఫేస్, కరెంట్ పవర్ కట్ అయింది అయినా గ్లో ఎంత బాగా తెలిసిపోతుంది. నాకు ఈ చార్కోల్ ఫేషియల్ అనేది చాలా బాగా సెట్ అయింది. ఇక్కడ కరెంట్ వచ్చేసింది. అండ్ చూడండి డిఫరెంట్ చూడండి మీరే, ఇందాక డార్క్లో బాగా తెలిసింది కదా, ఇప్పటికి కూడా తెలుస్తుంది. చూడండి ఫేస్ ఒక కలర్ ఉంది, హ్యాండ్స్ ఒక కలర్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి నేను ఫైనల్ ఏంటంటే మసాజ్ క్రీమ్ అప్లై చేస్తున్నాను. మసాజ్ క్రీమ్తో కూడా మళ్ళీ సేమ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక 10 minutes చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బయట పార్లర్కి వెళ్ళి చేసుకునే కంటే ఇంట్లో ఉండి హ్యాపీగా మన సెల్ఫ్ ఫేషియల్ ఎలా చేసుకోవాలనేది ఈ స్పెషల్ వీడియో నాది. అండ్ అది ఒక 10 minutes తర్వాత ఇక్కడ ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో కూడా వేసుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ మసాజ్ క్రీమ్ తర్వాత స్టీమ్ కూడా ఇచ్చుకోవాలి. స్టీమ్ ఇచ్చిన తర్వాత బ్లాక్ హెడ్స్ ఉంటే రిమూవ్ చేసుకోవాలి, లేకపోతే లేదు, ఇట్స్ ఓకే. సో తర్వాత ఫైనల్గా ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ కూడా చూడండి అప్వర్డ్ డైరెక్షన్లో ఇస్తున్నాను. అంటే నేను స్టీమ్ చూపించలేదంటే అక్కడ పవర్ కట్ అయింది, సో అంత కంఫర్టబుల్ లేదు కెమెరా షూట్ చేయడానికి, అందుకని. సో ఇక్కడ చూడండి ఫేస్ ప్యాక్ కూడా ఇస్తున్నాను. ఇది ఫేస్ ప్యాక్ కూడా కనీసం 10 to 15 minutes ఉంచుకోవాలి. అది డ్రై అయిన తర్వాత స్ట్రోగా. ఇంకోటి ఏంటంటే మనం ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఎవరితో మాట్లాడకూడదు, అంటే రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అది ఎలా మనం మాట్లాడుతుంటే బ్రేక్ అవుతుంటుంది, ఆ బ్రేక్లోనే మనకి రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ప్లీజ్ 10 to 15 minutes ఆ ప్యాక్ పెట్టేంత వరకు కాస్త మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేసుకోండి, లేదా ఇంకో వర్క్ చేసుకోండి ఇంట్లో. అంతేకాని ఫోన్లో ఎవరితో మాట్లాడితే బాగుండదు, ఇది అవుతుంది, బ్రేక్ అయిపోతుంది ప్యాక్ అనేది, అక్కడే రింకిల్స్ వచ్చేది. సో ఇక్కడ ఫైనల్గా నా ఫేషియల్ అయితే కంప్లీట్ అయిపోయింది, చేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది ఫేషియల్. ఇక్కడ నేను గుడ్ వైబ్స్ ఇది టిష్యూ వాడుతున్నాను, బేబీ వైబ్స్ ఇది, ఎంత స్మూత్గా ఉంది. సో ఫైనల్గా నా ఫేషియల్ అయితే రెడీ అండి. ఇంట్లోనే ఉండి చక్కగా మనం ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన సెల్ఫ్ కాన్ఫిడెంట్తో, సెల్ఫ్ స్ట్రోక్స్తో సెల్ఫ్ ఫేషియల్ ఎలా నేర్చుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించాను. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్నేహ ఆల్ ఇన్ వన్. ఇంకా నా నుండి మీకు ఏమైనా చేయించుకోవాలనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్స్లో పెట్టచ్చు. మీరు ఏం చేయించుకోవాలి, మీకు ఏం నచ్చిందో అది, ఓన్లీ పార్లర్కి సంబంధించింది. అండ్ కుకింగ్స్లో కూడా మీకు ఏమైనా డిషెస్ చెప్పండి, తప్పకుండా నేను ట్రై చేసి చూపిస్తాను. సో ఇదండి ఇవాళ చిన్న వ్లాగ్. యాక్చువల్లీ ఇది నైట్ చేశాను ఫేషియల్. నేను ఎప్పుడు కూడా ఫేషియల్ నైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
సూపర్ గుడ్ రిజల్ట్ ఉంటుంది. డే టైంలో చేసి మనం పొల్యూషన్లో తిరిగేదానికంటే నైట్లో చేసుకొని హాయిగా పడుకుంటే మార్నింగ్ వరకు సూపర్ గ్లో ఉంటుంది. నేను ఎప్పుడు చేసినా నైటే చేసుకుంటాను ఫేషియల్. చూడండి డిఫరెంట్ తెలుస్తుందా మీకు? హ్యాండ్స్, నా ఫేస్, నెక్ కలర్ చూసారా? ఫేస్ నెక్ ఒక కలర్ ఉంది, హ్యాండ్స్ ఎంత ట్యాన్ పట్టున్నాయి కదా. సో నెక్స్ట్ నేను చూపించేది మెనిక్యూర్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది, మీరు ఎంతమంది చేసుకున్నారు అనేది కూడా చూపించండి. ఓకే, నేను ఇందులో చార్కోల్ ఫేషియల్ చేసి చూపించాను. అందరూ మీరు అది చేయాలని ఏం లేదు. మీకు సింపుల్గా ఇంట్లో చేసుకునేది ఎలా ఉంది ఫేషియల్ అనేది నాకు అడిగితే కనుక నేను చెప్తాను. ఇంట్లో చేసుకున్న సింపుల్ 5-10 మినిట్స్లో కూడా మనం క్లీనప్ చేసుకోవచ్చు. అలాంటివి ఏమైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టచ్చు. బాయ్.